నమస్తే. ఆంధ్ర రాష్ట్ర పాలిటిక్స్ లోని ఒక కొత్త మార్పు రాబోతూ ఉంది. వైఎస్ఆర్‌సీపీ పార్టీకి సంబంధించి ఈ జాయినింగ్స్ గాని, పార్టీలో ఉన్న వాళ్ళు బయటికి రావడం గాని, బయటకొచ్చేసిన వాళ్ళు తిరిగి పార్టీలోకి వెళ్ళడానికి గాని, లేదా గతాన్ని అంటే గతంలో జరిగిన ఇష్యూస్‌ని తవ్వుకుంటూ కూడా జగన్ ఇంటి దగ్గర గాని, లేదా అక్కడ వాళ్ళు చేస్తున్న ధర్నాలు గాని, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. సో, అంటే ఏదో పెద్ద మార్పే రాబోతుంది వైఎస్ఆర్‌సీపీ పార్టీ. పునాదుల్ని బలపరుచుకునే ప్రయత్నంలోనే ఉన్నది ప్రస్తుతానికి. గ్రౌండ్ వర్క్ జేస్తోంది అనేదైతే తెలుస్తోంది. సో, మెయిన్‌గా ఏంటంటే మనం లాస్ట్ ఇయర్ ఎన్నికల ముందు గూడా ఈ ఈ మ్యాటర్ వచ్చింది. ఆయన పెద్ద కుమార్తె పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతూ ఉన్నారు. లండన్‌లో ఆవిడ ఏదో జాబ్ చేస్తూ ఉన్నారు. బట్ ఇప్పుడు తండ్రికి అండగా నిలవదలుచుకుంటున్నారు. రాజకీయాల్లోకొస్తారనే వార్త అయితే వినిపిస్తోంది. ఇప్పుడు మళ్ళా ఆ వార్త తెర మీదకొచ్చింది. సో, నిజంగానే తను పొలిటికల్‌గా ఎంట్రీ ఇవ్వబోతోందా? ఒకవేళ ఇస్తే ముఖ్యంగాను చాలా చిన్న పిల్లోడు అని అనుకుంటున్న అవినాష్ రెడ్డి పరిస్థితి ఏంటి? ఇది మనం మాట్లాడదాం ఒకసారి. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమన్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం ఏమంటారు? అసలు ఫస్ట్ అవినాష్ రెడ్డి పరిస్థితి ఏంటి ఒకవేళ? ఏవండి, ఎవరి పరిస్థితి ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డి నిర్ణయిస్తాడు. హ్మ్. అంటే కూతురు కన్నా ఎక్కువ అని అనుకుంటాడా అలా అవినాష్? అనుకోడు. సారీ. హ్మ్. ఎక్కడైనా సరే ఇప్పుడు ఏమనుకున్నాడు, చెల్లే అక్కర్లేదనుకున్నాడు. హ్మ్. అవును. నిజమే కరెక్టే. చెల్లికి ఇవ్వకుండా ఒక కుటుంబంలో ఒకళ్ళే అని సొంత బాబాయినే గొడ్డలి పోటు 7 పోట్లు హ్మ్. వేయించిన వాడు ఇప్పుడు అవినాష్ రెడ్డి ఎక్కువ అనుకుంటాడా? హర్షారెడ్డి ఎక్కువ అనుకుంటాడా? రాజకీయం అనేది అందుకే రాజకీయం అన్నారు. హ్మ్. రాజకీయంలో మీకు ఇష్టాలు, అయిష్టాలు, బంధుత్వాలు ఇవేమి ఉండవు. హ్మ్. ఆ టైంకి ఎవరు మన అనుకుంటే వాళ్ళని. అంతే. అప్పుడు అవినాష్ రెడ్డి కోసం బాబాయ్ గొడ్డలి పోటు. బాబాయ్ ఇప్పుడు అయిపోయాడు. కూతురు కోసం అవినాష్ రెడ్డికి గొడ్డలి పోటా? ఉండొచ్చు. గుణపం పోటా? గొడ్డలే ఉంటుంది. హ్మ్. మాకు గొడ్డలి మాకు అది అచ్చొచ్చింది. ఆయుధం అచ్చొచ్చిన ఆయుధం ఆయుధమా? అచ్చొచ్చింది. హ్మ్. ఎందుకంటే ఆయుధ పూజ దానికే చేస్తారు వాళ్ళు హుహు. దసరాకి. హుహు. ఆయన క్రిస్టియన్ అయినా చేయిస్తాడు. హ్మ్. ఎందుకంటే ఆయన సెట్టింగ్ వేసుకుని వెంకటేశ్వర స్వామి పూజలు చేయగలంటే ఆయుధ అవును. పూజ చేయండి. సో ఆ ఆయుధాన్ని ఆయన నమ్ముకున్నాడు. ఆయన జీవితకాలం గొడ్డలి మా వంశ ఆయుధం అనుకున్నాడు. ఇక నెక్స్ట్ ఎలక్షన్స్ లో గుర్తు మార్చుకుంటే బెటర్ ఏమో. ఫ్యాన్ బదులు అదే ఇప్పుడు పెట్టాలి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో చెప్పారు గొడ్డలి పార్టీ అని. అందుకని అదే. పార్టీ పేరు మార్చేసుకుంటే గొడ్డలి పార్టీ అని. ఎందుకంటే ఇప్పుడు రైతుల కోసం, హ్మ్. ప్రజల కోసం, హ్మ్. లేదు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు పాపం వాళ్ళ కోసం ఏం కష్టపడ్డా కదా. హ్మ్. అందుకని ఇదొక అన్ని రకాలుగా మిక్స్డ్. గొడ్డలి కింద గంజాయి, గూండాగిరి అచ్చచ్చా! గా అనే అక్షరం ఆ! బాగా అది కలిసొచ్చింది. ఓకే. కాబట్టి కింద న్యూరల్ మీరు నియమాలు. ఆ క్యాప్షన్ అట్లా పెట్టుకుంటే గంజాయి, గూండాగిరి, హ్మ్. గజగజ వణికించడం హ్మ్. ఇట్లా సరిగ్గా సూటబుల్ అన్నీ పెట్టుకుని హ్మ్. ఇది మా పార్టీ ప్రత్యేకత. అంతే సరిపోయింది. గుండెపోటు, సరిపోయింది. గొడ్డలిపోటు, గుండెపోటు. గుండెపోటు. గా అక్షరం. అందుకని మీరు నెక్స్ట్ ఎలక్షన్‌కొచ్చేసరికి అంటే లేదా కూతురు ఎంట్రీ అప్పుడే మీరు ప్లీనరీలో పార్టీ. కూతుర్ని ఎంట్రీ ఇచ్చే ముందు ఇవన్నీ డిక్లరేషన్ ఇచ్చేసి హ్మ్. ఇవాళ నుంచి మన పార్టీ గుర్తు మారిపోతోంది. హ్మ్. ఇగో మన పార్టీకు స్లోగన్ ఇది. మన పార్టీ పేరిది. సో ఈ సందర్భంగా నా కూతురు హర్షారెడ్డిని మన అవినాష్ రెడ్డి స్థానంలో హ్మ్. నిల్చోబెడుతున్నాను. హ్మ్. సూపర్‌గా ఉంటుంది. గొడ్డలి పార్టీ అధ్యక్షురాలా? గొడ్డలి పార్టీ అధ్యక్షురాలు. అంటే బావుంది. చిన్న అధ్యక్షురాలు. చిన్న అధ్యక్షురాలు. మహిళా అధ్యక్షురాలు. సో ఇప్పుడు హర్షారెడ్డి రాక వల్ల ఏం జరగబోతుంది ఏంటి? ఏమీ జరగదు. కాకపోతే ఏంటంటే తన వారసత్వాన్ని ప్రకటించుకుంటుంది. అంటే నేను నాతో అంతమైపోదిది. నాకు అంతమైపోదు. వారసులున్నారు అని. ఉన్నారు. అంటే హ్మ్. మీరు ఊపిరి పీల్చుకుంటారేమో, ఆంధ్రప్రదేశ్ ఊపిరి పీల్చుకోకు. ఇట్లా పట్టు ఉంచుకో. చెప్పినప్పుడు వదులు, వదులు. చెప్పలేనప్పుడు మొయ్. మీకు ఇంకా ఇప్పుడేదో కిమ్ము చెల్లెలు ఇంకా ఘోరం అంటారు కదా. అవునండి. అట్లాగా జగన్మోహన్ రెడ్డి కూతురు హర్షారెడ్డి రెడీగా ఉండండి అని డిక్లేర్ చేశారు. సో ఇప్పుడు ఏంటంటే ఏదో సుబ్బిపెళ్లి వెంకిచావని హర్షారెడ్డి ఎంట్రీ, అవినాష్ రెడ్డికి గుణపం పోటు. గొడ్డలి పోటు. గొడ్డలి పోటు. సో అందుకని ఇప్పుడు జరగబోయేది అది. అయితే ఎందుకు అసలు హర్షారెడ్డిని తీసుకొస్తున్నాడు అదే. అంటే చెల్లెల్నే కాదనుకున్నాడు అంటే మరి కొడుకులు లేరు కదా, ఇంకా తప్పదు, ఎవరో ఒకరిని తీసుకురావాలి. అమ్మాయి అయితేంటి, అబ్బాయి అయితేంటి వారసత్వానికి ఎవరైనా మనకి బాధ ముఖ్యమంత్రి. లేదండి. మనకి జెండర్ మనకి బేస్డ్ జెండర్ లేదు. బయాస్డ్ కాదు, మన ఆయన ఆ! జెండర్ బయాస్డ్. అవును. ఒక కుటుంబంలో ఒకళ్ళే అది నేనే అన్నాడు కదా. అవును. పోనీ నేనెందుకు, నువ్వు నిల్చో చెల్లెలు, నా కోసం పాదయాత్ర చేసావు, అవును. 3000 కిలోమీటర్లు నేను ముఖ్యమంత్రిగా పనిచేశాను, చాలు ఒక టర్మ్ చూశాను, ఈ టర్మ్ నుంచి నువ్వు వెళ్ళు అన్నాడా? పోనీ జాలిపడ్డాడా, లేకపోతే ప్రేమ చూపించాడా? అందుకని అంటున్నాం కానీ మనకేం బాధ, మనకి స్త్రీ అయితే ఏంటి, పురుషుడైతే ఏంటి, సరిగా వాళ్ళు పరిపాలన చేయగలగాలి. హ్మ్. సో అందుకని కూతుర్ని ఎంట్రీ ఇస్తాడు. హ్మ్. ఇంకొకటి ఏం తెలుసా, ఇంకో ట్విస్ట్ మీకు. షర్మిల ఏం చెప్పింది, నా కొడుకుని
అవును. రాజకీయాల్లోకి తీసుకొస్తున్నానంది. సో వచ్చే ఎన్నికల్లో బావ పులివెందు మరదళ్ళిద్దరు కడపలో బావా మరదళ్ళిద్దరు మరదళ్ళిద్దరు. ఎక్కడ ఎంపీ పోస్ట్ కోసం ఎంపీ పదవి కోసం కడపలో కొట్టుకోబోతున్నారు. హ్మ్. నువ్వా నేనా? అయితే వెరైటీ ఉంది మేడం. ఎప్పుడైనా మగ మగ, ఆడ ఆడ ఉంటాయి గానీ ఇక్కడ బాగుంది కదా. మరదళ్ళ పోరు భలే ఆ, భలే బాగుంది ఉంటది. కదా. సో అటు షర్మిల, ఇటు జగన్మోహన్ రెడ్డి, హ్మ్. అటు రాజారెడ్డి మనవడు రాజారెడ్డి, ఇటు హర్షారెడ్డి. హర్షారెడ్డి. సో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే వీళ్ళిద్దరిని కాదని గద్దలాగా కూటమి ఎత్తుకుపోతుంది ఆ ఎంపీ సీట్. ఎందుకంటే ప్రజలు ఇప్పటికే పిల్లి పిల్లి తిరగబడుతున్నారు. కొట్టుకుంటే ఆ మధ్యలో ఇది కోతి కోతి కో- కొట్టుకుంటే పిల్లి పిల్లి ఎత్తుకుపోతుంది. లాభపడిందని ఇప్పుడు వాళ్ళ కొట్లాటలో ఇప్పుడు ఇది కూటమికి మంచి జరుగుతుంది. ఏది ఏమైనా మొత్తానికి ఇది ప్రజలకు పనికొచ్చే అంశం ఏమీ కాదు. అలాంటి అయితే పాడు మీరు మాటలు చెప్తుంటే వైసీపీలో ఏమో మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులకు గానీ పాపం వాళ్ళని అభిమానించే ప్రజలకు గానీ ఏమో ఒక ఆయువు పట్టు ఇవ్వబోతున్నారేమో అనుకున్నాను. నయం ఆయువు తీయకుండా ఉంటే చాలు. ఆయువుని పట్టుకుని ఇది చేయకుండా ఉంటే చాలు. ఇప్పుడు సాక్షి కూడా ఆవిడ చేపడతారట. సాక్షికి సంబంధించి పగ్గాలు. అటు సాక్షి, ఇటు కడప, మధ్యలో హర్షారెడ్డి. ఎందుకు ఈ విజయసాయి రెడ్డి గారి పార్టీ ఏదో కొత్తది పెడతారు బీజేపీ ఆయన ఏదో చెప్తున్నాడు. ఎవరు ఆయన మొత్తానికి మనం చెప్పాం కదండి. ఇప్పుడు జగన్ కి ఎవరు అక్కర్లేదు శత్రువులు, విజయసాయి రెడ్డి చాలు. సజ్జలు నమ్ముకున్నాడు. సజ్జలు కూడా ఫోటో, గుడ్డి ఫోటో, గొడ్డల ఫోటో, ఏ ఫోటో ఇస్తాడు. ఇప్పుడు ఎవరినైతే నమ్ముకున్నాడో చుట్టూ ఉండేవాళ్ళు. అటు లోపల కోటరి, బయట విజయసాయి రెడ్డి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.